హలో అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్. ఇవాళ స్పెషల్ మా బాబా గారు షాలకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళి పట్టుకొచ్చాడంట. అసలు సంబరంగా చెప్పాడు ఈరోజు చేపల అన్నము మధ్యాహ్నం అనేసి. వాడి సంబరం అయితే చూడలేకపోయాను నేను, అంత సంతోషపడ్డాడు. ఫస్ట్ టైం పట్టుకొచ్చాడు అనమాట. నా జీవితంలో నేను కూడా ఫస్ట్ టైం క్లీన్ చేస్తున్నాను. ఎప్పుడు క్లీన్ చేయలేదు, ఎప్పుడు తినడం మాత్రం ఎప్పుడు చేయలేదు. ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కష్టపడి మాత్రం అయితే చేస్తున్నా. స్మెల్కి అయితే తినడానికి బాగానే ఉంటుంది, కానీ స్మెల్ క్లీన్ చేయడము అవన్నీ కాని పని. అలాగైతే ఏంటి చేయాలి కాబట్టి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అంతా క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు కావాల్సినవన్నీ రెడీ చేసి దానికి వీటికైతే మసాజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అద్దె ఫెరన్లో పెట్టేసేయాలి. చూడండి, సూపర్ టేస్టీ ఎమ్మి ఎమ్మి చేపలు. ఇంకా ఫెరన్లో ఒక 1 అవర్ 1.5 అవర్ పెట్టాలి. తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి చూడండి అయితే దక్కుస్తూ కొయ్యటోళ్ళ ఇంట్లో కంపల్సరీ చేసుకుంటారు అనమాట. మచ్చిపూస అన్నంలో కానీ ఎర్రగడ్డలు ఉంటుంది, ఉల్లిపాయలు చేసుకున్నాను. కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే అది దక్కుస్లాగా. మన ఇండియా వాళ్ళు అయితే కొంచెం కారం మిరపకాయలు వేసి కొట్టుకుంటారు. కొయ్యటోళ్ళకి అది అవసరం కాబట్టి మామూలుగానే కొడతాను. కొయ్యటోళ్ళకి సప్పగా ఉంటుంది. ఉప్పు కొంచెం మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుంది, మజం వేసుకొని. చూడండి ఫ్రెండ్స్, టమాటో ఇది తక్కువ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది బటర్ రైస్ అను. ఇదైతే తక్కువ రెడీ అయిపోయింది. కింద అయితే ఫెరన్లో చేప పెట్టాను. ఆల్మోస్ట్ ఫినిషింగ్. డెకరేషన్ చేశాక తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చేప అయితే ఫెరన్లో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, అయితే ఫ్రై చేశాను. ఎట్లా ఉంటాయో మొత్తం తెలియదు, కానీ ట్రై చేశాను. చేపలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. రైస్ అయితే టేబుల్ మీదకి వెళ్ళిపోయింది. సో ఫైనలీ చేపల అన్నం అయితే అయిపోయింది. టేబుల్ మీద పెట్టేశాను. వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా ఇంకెళ్ళి తినాలి. మీరు కూడా తినండి ఫ్రెండ్స్.